వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. ఇట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. సంక్రాంతి పండుగ వస్తుంది కదల్లా, ఇక మీరు ఏమేం చేస్తారు? పిండి వంటకాలు షురూ చేసిరా లేదా? పిండి పట్టించుకొచ్చిరా లేదా? కింద కామెంట్ చేయరి. ఇక ఎవరెవరు అత్తగారింటి అమ్మగారింటికి పోతారు, ఎప్పుడెప్పుడు పోతారో కూడా కింద కామెంట్ చేయరి. మేమైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ముందే వచ్చినాం దోస్తులు. నిన్న ఆదివారం పుట్టిన వచ్చినాం మా అమ్మోళ్ళ ఇంటికి. ఇక పిల్లల్ని అమ్మ వాళ్ళు ఆడిపిస్తున్నారు. కొంచెం ఫ్రీ దొరికినా కూడా ఇంకా ఎంతకైనా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కాబట్టి ఇక కొద్దిసేపు వీడియో చేసుకుంటా అంటే లోపలికి పంపించినారు. ఇక మీకోసం వీడియో చేసి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ సంక్రాంతి సిరీస్ తీసుకురండి అమ్మ అని మా అమ్మ మా నాన్న అందరూ కామెంట్ చేశారు కాబట్టి మేము ఈ సిరీస్ అనేది తీసుకొద్దామని మీ ముందుకు వచ్చినాము. అంటే ఇదే సిరీస్, మన పాత సిరీస్ ఉన్నది కదా మొగుడు వద్దు పీడే ముందు, అదే సిరీస్ లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూసినాక ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. దోస్తులు, మన సబ్స్క్రైబర్లు కూడా సంక్రాంతి పండుగను ఎట్లా జరుపుకుంటారు? అమ్మగారింటి కన్నా అత్తగారింటి కన్నా ఇక సుఖ సంతోషాలు ఉంటాయి కదా. అంటే 2 రోజుల ముందు మేము ప్లాన్ వేసుకుంటాము, అట్లా ఇట్లా అని కొంతమంది మన సబ్స్క్రైబర్లు మనతో షేర్ చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా షేర్ చేసుకోవాలనిపిస్తే మాతో కింద కామెంట్ చేసి మాకు తెలియజేసి దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 20 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. శవ్వ శవ్వ ఏం వాసన పాడైంది! అబ్బాబ్బాబ్బో, కంపు వాసన వచ్చి పాడైతాంది. ఇక ఊర్లో పోరగాళ్ళందరూ ఊర్లో దొడ్డి కోవుడు బాత్రూమ్ లో కోడిసి పెట్టి బయటకు పోతందుకు బాగా బగ్గ మరిగిర్రు. వాసన పాడేదాని కంపు వాసన వస్తుంది. ఓ పెంటవ్వా, ఇదేంటి ఈ వాసనకు తట్టుకోలేక ఎప్పుడు బయట పడదామా దేవుడా దవా దవా నాసుకుంటూ పోతే ఎవడు రాదు పిలిచేది పెంటవ్వా అని అంటుండు. ఈ అవ్వ ఆగల్లా పలక తప్పదంటవా? ఆరే జర మల్లు పెంటవ్వా, పానుంది పెంటవ్వ నీతోని. ఈ పానుల్ల సుల్లా, ఓ ముసలోడా నువ్వా? చెప్పు చెప్పయ్యా, గంట పనిగల పిల్లగాండి నువ్వే నా పెంటవ్వు అని కూతల మీద కూతలేస్తున్నావు. చెప్పు చెప్పు దబ్బరా. నాకు వాసనకు ముక్కులన్నీ దెబ్బతింటున్నాయో దద్దరిగిపోతున్నాయి. ఈసుంటరావే పిల్ల, నెత్తి మీద నీళ్ళ కుండ పెట్టుకొని పోతున్నావు. జరాన్ని నీళ్లు పోయరాదే, నీళ్లు సరిపోతట్టు లేవు. శివ శివ, పని పాట తప్పి నువ్వు వస్తే గా పని నన్ను గెలకమంటవేంది? అవ్వ నాకేం పని పాట లేదనుకుంటావారా ముసలోడా? నేను పండుగకు బియ్యం పిండి పట్టుకొద్దామని ఈ పిండి గిన్నె కాడిపోయి మెల్లె పట్టించుకొని వస్తుంటే నీరేంద్రా గుద్దలు దమ్మొకటే పని. ఆగో నీళ్లు నా దగ్గర లేవు, ఆ దొడ్డు కొంటే బోరు పోస్తుంటది, ఇక బోరు కాడపోయి పట్టించుకొచ్చుకోపోరా నాయన. అవ్వ పొద్దు పొద్దుగల నా పానం తింటావు. అయ్యో గట్లాంటివేంది పెంటవ్వా, నాకు ఒత్తుకొచ్చి పాడైతుంది పిల్ల. జర గాడి దాకా పోయి పట్టించుకొని వచ్చి ఇచ్చిపోదు రావే. జర్రని నీళ్లు పోసి పాడైంది నా పెండ్లము. ఇక వస్తుంటే ఆయన సుక్కలు సుక్కలు బొట్టులు గారుకుంటా పోయినాయి. అందుకే గీన్ని మిలిగినాయే. ఇంకా జరని పట్టించుకోద్దురా పిల్ల. అయ్యో నీ కథ గమ్మతుంది, పాడైంది. ఒత్తుకొస్తే నేనేం చేయాలి? ఒంగుతే ముడ్డి కడగమంటావా? అవ్వ గబ్బు వాసన వచ్చి పాడైతుంది. అవ్వ ఈ ఊరోళ్ళందరికీ ఏం పని పాట లేకుండా వచ్చినా ఊర్లా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించుకొని ఊరు బాడుకోవాలందరూ ఈ టెంకాల ఊరు కొనాకు మొదలైతారు. ఆగో ఏం వాసన వస్తుంది చూసినావా? అబ్బాబ్బో, కంపు వాసన దాటుకోలేకపోతున్నానే మా పోతున్నా బట్టనెత్తి ముసలోడా. ఏ సరే సరే నీళ్లు నువ్వు ఆకదిస్తావు గాని ఇక నీళ్లు దేకున్నా మాయి గాని ఊర్లో 2-3 గిర్నీలు పట్టేటోళ్ళు ఉన్నాక ఈ ఊరుకోనాకు నుంచి పిండి గిర్నీ కాడిపోయి పిండి పట్టించుకొని వస్తానంటున్నావు. గంత సోకు ఏముంది పొల్లా నీకు? ఊర్లో పట్టించుకొని వస్తే కాదా ఇంత దూరము నడక నడిచి గాడికి పట్టించుకొని వస్తున్నాను అంటున్నావు. అబ్బబ్బా ఏం చేయాలి? ఇంతోని డబ్బున పోదాము ఈ వాసన తట్టుకోలేక నేను అనుకుంటే ఇక ఆపి ఆపి అని నడుచుకుంటా ఉండి ముసలోంతో పెద్ద కర్మనే వచ్చింది. ఇప్పుడు సమాధానం ఇవ్వకుంటే చెప్పేదాకా నన్ను వదులుతట్టలేడు. ఆ ముసలాయన ఊర్లో 2 పిండి గిన్నెలు ఉన్నాయి గాని ఎవరి సరిగ్గా పట్టది. ఈ కొన ఇంటిది, కొన ఊరుకున్న ఇంటిది అయితే మంచిగా పట్టిస్తుంది. అందుకే కాదని దగ్గరకు వచ్చిన అదే అవి 2 అయితే ఇంత పిండి మిగిలించుకుంటాయి, ఇంత కారం పొడి మిగిలించుకుంటాయి, ఈ అమ్మగారింటికి పంపుతుంటాయి. అందుకే వీటి దగ్గర నాకు పట్టిస్తాను మనసు ఒప్పది ముసలాయన. అందుకే గీరాగా వచ్చిన. ఇక పైసలు పోతే పోని అది 10 రూపాయలు తీసుకుంటది, ఇది 10 రూపాయలు తీసుకుంటది. ఇక మా దోస్తు కాబట్టి రేపు మాపిస్తానని ఉద్దర పెట్టి తీసుకొచ్చిన. గట్లని వచ్చింది. సరే సరే మరి అడుచుకున్నావు కదా, చెప్పినా కదా, నీ పని తీరినట్టే కదా. ఇక నా పని ఇట తీరాలి నాయన, నేను పోతున్నా. నీ పెళ్ళం అంటే ఇక మెల్లగా చేసుకుంటారు. కిలో పిండి అయితే మస్తు మస్తు అయితే ఇద్దరు పెళ్ళం మొగలికి పర్ర పర్ర తింటారు, పిర్ర పిర్ర పోతుంటారు. ఇక అదే మాకైతే సరిపో కదా. అయ్యో మా బిడ్డ పిల్లలు మా చుట్టాలు అందరు రావాలాయే, 15 చీరల దాకా ఒడవాలనాయే. గట్టుంటది కానీ సరే సరే మంచిగా పోయి వస్తా. ఆహా గట్లనా? ఇదంతా సోది చెప్పే బదులు పైసలు లేవు నగదంటే మన ఊర్లో ఎవరు పట్టరు, ఉద్దరైతే కొన్నింటిది పడుతుందని దాని దగ్గరకు పోయినావా? అబ్బబ్బో నీ తెలివి నాకు తెలివంత ఏముంది సొక్కమైన సోయి కూర.
సరే సరే పోయిగా. ఓ పనిగల్ల పిల్ల లెక్కనే నిన్ను ఆప అడుగుతున్నాను లెస్స ఫీల్ అయ్యి లెస్స బిల్డప్ ఇస్తున్నావు కదనే. పో పో దబ్బున చేసుకోపో. అబ్బో ఏం తెలివి గల్ల పిల్లగానివయ్యా నువ్వు. నీళ్ళ కోసం అందిస్తానేమో నన్ను పిలిస్తే ఇక నీ పని చెయ్యనందుకు నన్ను అవి ఇవి అన్ని నడుచుకున్నావు, సుఖమైన సోయికురవు. ఇక నాకు ఏలు పెట్టి చూపిస్తున్నావు. నీ పెండ్లము నువ్వు మందిని 10 లాలు ముంచుతారు కదా, అప్పుడు మీరు ముంచేది గుర్తుకు రాకుండా వచ్చిన నన్ను ఏలు పెట్టి చూపిస్తున్నావు. ఈ బట్టనైతే మొక్కల చెప్పు. గీ సుఖమైన మాటలకు జవాబిస్తాందుకు గీ కంపు వాసనకి ఇంతసేపు నిలబడి పాడైతుందా. ఈ పొల్లకిన వారయ్యా అదో ఇదో చెప్తే తీయక మాట్లాడితే నీళ్ళన్న వంపుకొస్తుందేమో అనుకుంటే ఇది ఏడింటది. అమ్మో శాన ఖతర్నాకుది. ఇది మొగన్ మాటనే చక్కగినది, నా మాట ఇంటా అది. ఆగో పోయింది బర్రె లెక్క 15 చీరలు పట్టించుకొని ఇక ఇంటిలాగులో తింటారు. మమ్మల్ని నన్ను నా పెళ్ళాన్ని అంటుంది కీల పట్టించుకుంటారు, పర్ర పర్ర తింటారు, పుర్రం పుర్రం అని పోతారు అని మమ్మల్ని అంటుంది. చూడు ఈ అవ్వ దీనికి ఎప్పుడు మంది ముచ్చట్లే కావాలి, మంది ఉసురే పోసుకుంటది దీని పాడుగాను. అదేంది ఏ కాలమై చిన్నకు ఫోన్ చేసి వస్తున్న మీరైతే ఒండ్రి బస్ స్టాప్ కాడ ఆగుపోండ్రి అని పంపిండు. ఇక వస్తలేడు ఆగొస్తలేడు ఏ కాలం అవుతుంది. ఇక మేము పట్నం పోయి షాపింగ్ ఎప్పుడు చేయాలి, బట్టలు కుట్టించుకొని మా అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు పోవాలి. ఇక పొద్దు తట్టే ఉంది, చీకటి అయితే తట్టే ఉంది, ఏం చేయాలి ఈయనతోని. జర ఎలుగు పూట వెళ్తే జర షాపింగ్ ఇట్లా మంచిగా చేయొచ్చు, సినిమాకి షికార్లకు పోవచ్చు అని నేను ఆలోచిస్తే ఈయన చూడు ఎప్పుడు ప్లాన్ అంతా ఉల్టా పల్టా చేస్తాడు. అరే ఈ పిల్ల లచ్చి మన్మరాలు లెక్కనే కొడుతుంది. అరే అవు అవు లచ్చి కోడలే ఉన్నట్టుంది. ఇక బుషోటు పాయింట్ దొడుకుందంటే గదే పొల్ల. ఈ ఊర్లా గట్ల డిరెస్లు వేసుకొని తిరిగేటోళ్ళు గంత ధైర్యం గల్లోళ్ళు ఎవరై ఉంటారు. గీ పోరే కావచ్చు. మరి పిల్లనేమో ఎత్తికేగి కడిచి పెట్టింది. ఎవడన్నా వచ్చి కార్ల దుబుక్కున గుంజుకొని వేసుకొని పోతే ఏం చేస్తుందో. ఆగో ఏదో ఆలోచించుకుంటా నిలబడ్డది కదా. ఓ పొల్లా సరిత. ఆ ఏంటవ్వా ఏమైంది? కాదే పొల్లా నువ్వేమో అసుంట మళ్ళీ బస్సు కొరకు చూస్తున్నట్టు నువ్వు. నీ పిల్లనేమో ఆ రోడ్డు మీదకి వస్తుంది ఉరుకుతుంది, ఆటలంటే ఆటలాడుతుంది. మరి ఎవడన్నా పుసుకున్న వ్యాన్లు వచ్చి జీప్లో గుంజుకొని మూతి మూసి ఎక్కించుకొని మాపోతే ఏం చేస్తావే పొల్లా? పిల్లను దగ్గర కుంచుకొని జర గట్టిగా పట్టుకొని సామలాంచే తెలియదానే నీకు ఎత్తికే ఇచ్చి పెట్టినావు పొల్లను. అయ్యో మా నూరు బస్ స్టాప్ లా మనకేం భయం అవ్వా, అంత సీన్ లేదు, ఎవరికంత ధైర్యం లేదు. గాని సీతమ్మ ఎప్పుడు ఏ బస్ స్టాప్ ఉన్నా ఎక్కడ పోయినా నువ్వు గీసొంటి ఇద్దతే తీపిస్తావు తల్లి. నాడు దా నా దగ్గర నుంచి ఒక గసుంటి ఎందుకు ఉరుకుతున్నావమ్మా? నలుగురితోని ఎప్పుడు నవ్వుల పాలే ఏపిస్తావు, నలుగురితోని మాటలే వడిపిస్తావు. ఏం పని పాట లేదానే ఇట్లా? నేనేం అట్లా చేస్తలేను మమ్మీ, ఎందుకు తిడుతున్నావు? అయ్యో ఉత్త పుణ్యానికి పొల్లను గండి మాటలు తిడతావేమే తల్లి. పిల్లని చక్కగా చూసుకోవానే ఎత్తికే ఇచ్చి పెట్టామని ఒక్క మాట అన్నందుకు ఆగో పిల్లని వచ్చిరాని మాటలు తిడతావేందే అవ్వ. తల్లికి లేని చింత బిడ్డ మీద పెట్టి వచ్చిరాని మాటలు తిడుతుంది అవ్వ. అయ్యో నా పిల్లను నేను అనుకుంటున్నావా? నిన్నేమని అంటున్నా? నీ జోలికి ఏమన్నా వస్తున్నా? నా పిల్ల నా ఇష్టము, మరి చెప్పిన మాటిన కుట్టే తిడతా కొడతా అంత నా ఇష్టం. గాని అప్పుడు తట్టుండు సీతమ్మ, ఎక్కడ పోకు, దెబ్బలు పడితే చెప్తున్నా. దీని పాస్ మళ్ళీ ముఖంలో చెప్పు. అబ్బబ్బో మంచి మాట చెప్తే మా మీదకే సీరియస్ అవుతుంది కదా. ఎక్కడ రాజ్యంలో ఇది? ఆగో ఓ ఆటో అన్నా జరుండే. బస్సులు వస్తట్టు మోక కనిపిస్తలేదు, వచ్చినట్టు నిండుగా పోతూనే ఉన్నాయి. ఇక పట్టణంకి పోయే బస్సులు ఊర్లకి పోయే బస్సులు నిండుగా అయిపోతున్నాయి. సంక్రాంతి సెలవులు ఇచ్చిన సంది ఇక బస్సులు ఆపుతట్లేవి. బస్ స్టాప్ లో జరుండు ఆటో ఎక్కన పోతా జర పట్నం దాకా తీసుకుపోతావానే? నడు నడువమ్మా, ఇంకా అక్కడ నిలబడ్డారు కదా గాలం గిట్ట రమ్మని రాదు. ఇక ఆటో నిండిపోతుంది, చక్కగా పట్టణంలో దించుతా అందరినీ. ఓ పొల్లా సరిత, నువ్వు కూడా మీ అమ్మగారింటికి పండుగ పోతున్నట్టే కనిపిస్తావు. మరి రాదే ఆటో ఎక్కిపోదాము. ఇంకా ఒక మనిషి అయితే నిండుగా నిండుతుందంట, చక్కగా తీసుకొని పట్టణంలో దించుతాడంట. ఇంకా బస్సులు వస్తట్లేవే. ఆగో చూసినవా ఎన్ని బస్సులు నిండుగా పోతున్నాయి, ఒక్క బస్సు ఇట్లా ఆపి పాడైతే లేడు. ఇక మనం ఇలా పోతట్లేము. చిన్న పిల్లని పెట్టుకుని ఆ బస్సులు ఎక్కినామనుకో కింద పడి జారి వేస్తారే మా తొక్కు ఈసలాటలా. అందుకే ఆటోలో పోతాము. ఒక 30 రూపాయలు 35 రూపాయలు అయితే మస్తు మస్తు అయితే నాడు వస్తావానే? నేనేం రాను, నీ కొరకు ఆపించుకున్నావు కదా, నువ్వు రాదు. మా వాళ్ళు వస్తురు బండి మీద పోతా నేను. అబ్బో గట్లనా? ఏం రోషం ఉన్నదే నీకు. అబ్బాబ్బాబ్బా ఎవ్వనికి లేకుండొచ్చు. మొగోడొస్తాడో మరి ఇంకోడొకడన్నా వస్తాడో దించుతందుకు. అబ్బో నీ కథలు నాకు తెలియందేముందే. ఆగునా నా ఫోన్ వస్తుంది, బ్యాగ్ చూసుకోబెట్టా. హలో చెప్పు, ఏడు నువ్వు వస్తున్నావా వస్తలేవా? అబ్బబ్బబ్బా ఎప్పుడు గిదే లొల్లి పంచాది నీతోని. ఏది కరెక్ట్ టైంకి చెప్పవు, వస్తున్నావా రావా ఇట్లా చక్కగా చెప్పవు. ఎంతసేపు అని వెయిట్ చేయాలి చిన్న పిల్లని పట్టుకొని? ఏమన్నా ఆలోచన ఉందా నీకు నా మీద?
అరే వస్తున్నా మేడం, ఎందుకు అట్లా గరం గరం అవుతారు? సంక్రాంతి పండుగకు నూనెలా పూరీలు మురుకులు దేవినట్టే మస్తు పొగలు పొగలు వెళ్తున్నట్టే మాట్లాడుతుర్రు. పోనీ పోనీ కొంచెం చల్లగారి కానీ ఏడున్నో ఫస్ట్ చెప్పు. ఏడేంది బస్ స్టాప్ కాడ నిలబడతాము, నువ్వు దబ్బున బండి తీసుకొని రా అని చెప్పిన. ఏ కాలమైంది బస్ స్టాప్ లో వెయిట్ చేసి మన ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు చూసుకుంటా పోతుర్రు. ఎన్ని బస్సులు వచ్చినా మేము ఎక్కకుండా నిలబడ్డామంటే నీ కొరకే కదా. ఎందుకు ఇట్లా మమ్మల్ని ఉల్టా పల్టా ఏపిస్తావు ప్రతిసారి? అరే ఎందుకు మేడం, జర కూల్గా మాట్లాడు. ఇడ బండి స్టార్ట్ అయితే లేదు, నా బాధ నాకుంది. ఇక బండి మీద వద్దు కానీ బస్ పోదాము, మరి ఏమంటావు రానా? అబ్బా, బండి ఖరాబ్ అయిందా? నీ అవ్వ నాకు తెలుసు. మన ఇద్దరం కలిసే మూమెంట్ అస్సలు లేదు. ఎంతెంతనో ప్లాన్ చేసుకుంటాం కానీ అంతా ఆగమాగం అయిపోతుంది. ఎందుకో ఆ దేవుడు మనని కలవద్దని గిట్లా చేస్తుండు. ప్రతిసారి కూడా ఏదో ఒక అడ్డంకం అవుతుంది. గీసొంటి అవుతున్నాయి, ఏం చేద్దాం ఇప్పుడు? అబ్బా. ఏమో ఇక ఆ దేవుడు ఇలాంటి పరీక్షలు పెడుతుండేమో కానీ పోని పోని. కాదు బండి లేకుంటేంది, అయినా బండి మీద అయితే ఎవరైనా చూస్తారు, గలీజ్ ఉంటది. అదే బస్ పోయినామనుకో ఏడికన్నా పోతప్పుడు మంచిగా దిగొచ్చు, బస్సు దిగి ఎటంటే అటు పోయి మళ్ళీ రావచ్చు, ఆటోలన్నా బుక్ చేసుకొని పోవచ్చు. అదే బండి మీద అయితే ఇక పట్నంలో ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటది. మనం ఆయన ఎందుకు ఎక్కించుకుంటూ బండి మీద పిల్లలతో సహా ఎక్కిరు అని గలీజ్ ఉంటది. అందుకే ఆ దేవుడు మన మంచి గురించే చేస్తుండేమో ఏం కాదు సరి. బస్సుకు పోదాం, మరి రానా బస్ స్టాప్ కాడికి? సరే సరే రా. ఇక నేనేమైనా చెప్తే నువ్వు వినేటట్టున్నావా? నువ్వు చెప్పిందే నేను వినాలి. ఏం చేయాలి? నానా తంటాలు పడి ఎన్నో బాధలు పడి లొల్లి పంచాలు పెట్టుకుని మా ఇంటి కాడ ఆగం ఆగం చేసి నీకోసం అని దబా దబా బయటికి వెళ్తే నువ్వు ఇంత కాడికి చేసినావా? ఎప్పుడో పొద్దుగా వెళ్ళిన నేను మంచిగా షాపింగ్ చేసుకొని అక్కడ ఇక్కడ తిరిగి ఇష్టం వచ్చిన తిండ్లు తిని షికార్లకు పోయి మెల్లగా మా ఇంటికి పోయి ఇక నిమ్మలంగా వండుకుందాం అనుకుంటే ఆఖరికి నువ్వు ఇట్లా చేసినావు. ఏం అంటట్టు లేదు. ఇదే ప్లేస్ మా ఆయన ఉంటే ఎన్ని మాటలు పడుతున్నాను నా చేతిలో ఆయన. అంతే అంటావా? మరి మీ ఆయన అనుకొని నన్ను గిట్ల తిట్టరాదు, నేను గిట్ల పడతా. ఎంత తీయగా మాట్లాడుతున్నావు, అంత కోపంగా ఉన్నా కూడా తీయ తీయ మాటలు వస్తున్నాయి నీ నుంచి. అబ్బబ్బబ్బా ఇంటుంటే వినాలనిపిస్తుంది. అరే ఏంది నీది? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా కూడా నువ్వు జోకింగ్ గా చేసుకుంటావేంటి? అవ్వ, ఎప్పుడు ఇట్లనే చేస్తావు. నేను ఎంత కోపంగా మాట్లాడినా తీయగా మాట్లాడుతున్నానంటే నాకు కోపం రాదా? సరే సరే, ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. ఇవన్నీ పక్కకు పెట్టి దబ్బును రా చిన్న. నేను చూడాలనిపిస్తుంది, నీతోని కలిసి ఎడుకన పోవాలనిపిస్తుంది. అయ్యయ్యో మేడం గారు ఫుల్ జోష్ మీద ఉన్నట్టు, ఫుల్ హుషారు ఉన్నట్టు కదా. సరే సరే వస్తున్నా మేడం గారు, నీకోసము కొత్త డ్రెస్ తెచ్చుకున్నా నిన్న, గదే వేసుకొని వస్తున్నా. ఓహో, అవునా? సెంటు కూడా కొట్టుకొని రాకు. నాకు ఆ సెంటు వాసన అంటే అస్సలు పడది. సరేనా? ఆహా అట్లా కూడా ఉందా ఇంకా? సరే సరే మేడం గారు, మేడం గారు ఏది చెప్తే నేను అది వినాలే కదా. అదేంది? ఈ పొల్ల రమేష్ అన్న భార్యనే కదా సరిత? అబ్బో, పొయ్యి పొయ్యి ఇది పోయే టైంకి నేను బస్ స్టాప్ కి రావాలన్నా? అయ్యో దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఆ ఇద్దరు కలిసే పోతున్నట్టు షాపింగ్ కి అని అనుకుంటట్టే ఉంది. నిజంగా అది అన్నట్టే. ఆగు, పిల్లనేమో బ్యాగ్ కాడుంచింది, అదేమో ఫోన్లు మాట్లాడుకుంటా కొనాకు పోయింది. దీని బద్మాష్ మొక్కలని చెప్పు. అబ్బాబ్బా, పిల్లని పెట్టుకొని గీసొంటి శాతలేందే తల్లి? సిగ్గు శరం ఏమంటుకన్నా ఉన్నాయా లేదా నీకు? స్వీటీ. ఆ ఆంటీ, కవిత ఆంటీ, నువ్వు కూడా వచ్చినావా? అయితే మా మమ్మీ మా డాడీతో చెప్తుంది కవిత అక్క నేను షాపింగ్ వచ్చినామని చెప్తుంది. మరి నువ్వేంటంటే ఇంత లేట్ వచ్చినావు? మేము ఎప్పుడో వచ్చినాము. మేము నీ గురించే వెయిట్ చేస్తున్నట్టు. మాకు మా మమ్మీ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడి అయిపోగానే మనం కలిసి పోదామంటీ. లేదు నాన్న, నేను వేరే పని మీద సిటీ వెళ్తున్నా గానీ మీ అమ్మ నాతో మాట్లాడతలేదు కదా. చాలా రోజులు అవుతుంది మీ మమ్మీ నాతో మాట్లాడక. కొంచెం మారిపోయిందిలే మీ మమ్మీ. అవునా ఆంటీ, చాలా అంటే చాలా మారిపోయింది. అప్పుడు ఫోన్ అంటేనే తెలియదు, ఇప్పుడు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటది. మరి మా అమ్మమ్మ చేస్తుందో, మా మమ్మీ చేస్తా, ఎవరు చేస్తారో ఊకే ఫోన్ మాట్లాడతా అంటే మా మమ్మీ. ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు కదా నాన్న, మాట్లాడుతుందేమో. పోనీలే. ఈ అవ్వ, ఇంకా కొద్దిసేపు ఈడనే ఉంటే ఎవరన్నా మా ఊరోళ్ళు చూసినాళ్ళు వాళ్ళ అత్తకి వాళ్ళ ఆయనకి చెప్పిర్రనుకో, ఇక నా ఇంటనే పోయిందేమో అని నమ్మకంగా ఉంటారు. మళ్ళీ వచ్చినాక నీ ఇంటనే పోయిందంట అని అడిగితే నేనేం సమాధానం ఇవ్వాలి? అందుకే బస్సులు వస్తట్లేవు బాగో, బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఆటోలన్నా మాట్లాడుకొని ఆటోలన్నా నిక్కిపోతా. ఓ ఆటో అన్నా, జరుండు జరుండే. ఆగో, పిలిచినా పలకకుంటా పోతుండు. అరే ఆటో ఫుల్ అయినట్టుందిరా, అందుకే అట్లా పోతుండే అన్న. ఓ కవిత, ఏడిపోతున్నావు? ఆహా, దోస్తులు ఇద్దరు కలిసి సంక్రాంతి పండుగ షాపింగ్ పోతున్నారా ఏంది? ఏం లేదు లేదవ్వా, షాపింగ్ లేదు ఏం లేదు. ఇక పైసలే చేతులు లేవంటే ఇక షాపింగ్ ఏం చేస్తామవ్వా? ఏం లేదు ఏం లేదు, ఏ దోస్తాన లేదు ఏం లేదమ్మా.
ఇక నాకే జర పని ఉండే పట్నం పోయేది మా అక్క రమ్మన్నది, అందుకే పోతున్నా. పోయి సాయంత్రం వస్తావా? నువ్వు వేడిపోతున్నావు? నా బిడ్డని తీసుకురానిక పోతున్నమ్మా. ఇక పండుగ 2 దినాలే ఉంది, గట్లనే పిల్లల్ని తోలుకొని వస్తొస్తాలకు బట్టలు ఇప్పిద్దామని పోతున్న బిడ్డ. ఇక పోయిన దసరాకి ఏం బట్టలు ఇప్పలేదు. ఇక మాకు అటు కాకుండా సృష్టి ఉండే బిడ్డ, ఇక సృష్టి గిష్టి అంత వెళ్ళిపోయింది. ఈ పండుగ కన్నా బట్టలన్నీ తీసుకొద్దామని ఇక వస్తొస్తా బట్టలు కొనిపించుకొని తీసుకొస్తామ్మా. మళ్ళీ పెంక గిట్ల పెట్టుకోవాలి కదా ఇయ్యాలనే స్టార్ట్ చేయాలి బిడ్డ. పిండి గిన్నె కాడ పెట్టొచ్చినా పోత పోత తీసుకొని పోయి పెంక పెట్టుకుంటాం ఇయ్యాల. అట్లా నవ్వా మా అత్త వచ్చిన సంది మాకు పెంక అంటేనే ఆదుకుంటలేదు, ఇంట్రెస్టే ఉంటలేదు. ఏం చేయాలి? ఇక పిల్లలు ఒకటే పని మురుకులు చెయ్యమ్మా, అప్పాలు చెయ్యమ్మా అంటే ఎంబటే 1-2 కిలోల పిండి పట్టించుకొస్తున్నా. అదే స్టవ్ మీదనే గ్యాస్ మీదనే పెట్టి దాబా దాబా చేస్తున్నావా? ఏం చేయాలి చెప్పు? అదే మా అత్త ఉంటే ఇక 10 కిలోలన్నీ 12 షేర్లన్నీ పట్టుకొచ్చి మంచిగా మాడవిళ్ళని తీసుకొచ్చి చేదురు. ఇక గట్ల మంచిగా ఉంటుండే కానీ ఏం చేస్తాం పటు. మా అత్తవ్వ లేని లోటు చాలా తెలుస్తుందమ్మా నాకు. మరి తెలియదా బిడ్డ, పెద్ద మనుషుని ఇల్లు అలాగ కళతో ఉంటది. ఒక భయంతో కూడిన ఇల్లు లెక్క సంసారం లెక్క కొడుతుంది బిడ్డ. అగో ఆ బద్మాషిది ఆడున్న చూడు, దానికి అత్త పికర్ లేదు, ఎవరి భయం లేదు, మొగన్ భయం గిట్ల లేనే లేదు. ఏమైనా ఎవరింట ఆడితే ఆరింట పోతుంటది, ఫోన్లు పొక్కలు మాట్లాడుకుంటా చేరుతుంది. ఈ అవ్వ అత్తతోనైతే మస్తు మాటలు పడుతుందంట, ఇది అత్తని తిడుతుందంట. అమ్మో అత్తలు లేనోళ్ళు అత్త విలువ తెలిసి ఎంతెంత బాధపడుతుర్రో, కన్నమ్మ కష్టాలు పడుతుర్రో వాళ్ళకేరక. దీనికి ఉండజాలక ఎట్టెట్ట మాట్లాడుతుందంటే మో మస్తు మాటలు తిడుతుంది బిడ్డ. గట్లు ఉండొద్దు. అత్త మామలను ఉన్న రోజులు మంచిగా చూసుకోవాలి. చిన్నప్పటి సంది కొడుకుని పెంచి పెద్దదేస్తే లగ్గం చేసిస్తే నువ్వు ఇదానే చేసేది కథ చెప్పు. కొడుకునేమో గుప్పిట్లో పెట్టుకుంటది, నెలనాడు జీతం నా చేతిలో పెట్టాలి, నీ అమ్మని నాయనని చూడొద్దు, అలాగ వాడాలి అని అంటుందంట. పాపం అలా అత్త పండుగ పూట సోకాలు పెట్టి ఏడుస్తుంది బయట. నేను ఇప్పటిదాకా వస్తుంటే ఈ సోకులాడేమో ఆగో పిల్లని ఒక తీరిసి పెట్టింది, ఆగో బ్యాగ్ ఒక దగ్గర పెట్టింది, అదేమో ఆ మూలకు తమ్మం కాడికి పోయి ఫోన్ మాట్లాడుతుంది. పోయమ్మో పోయమ్మో ఎంత బర్దేకిచ్చినాడిదమ్మ ఇది. అవునవ్వా నిజంగా. నేను ఎంతో సేపు అయి వచ్చి ఇట్లా ఇక పిల్లనేమో ఒక దిక్కు నిలబెట్టింది, తల్లి ఏమో కొనకు పోయి మాట్లాడుతుంది. అబ్బా దాని గురించి దాని సంగతి అంతా తెలిసిందే కదా అని నేను మూసుకొని ఉన్నవ్వా. అయినా గిట్లనే మన ఊరోళ్ళు వారిని చూస్తే దోస్తులు ఇద్దరు కలిసి ఎక్కడో పోతుర్రని వాళ్ళ అత్తకు వాళ్ళ మొగనికి చెప్పారు అనుకో, మళ్ళీ నా పని చేస్తారు అని నేను సప్పదాకా ఆటో ఎక్కన పోదామంటే అగో ఆటో ఓడి మచ్చం ఆపుతలేడవ్వా. అవును బిడ్డ, మరి ఎవరన్నా చూస్తే మీ ఇద్దరే కలిసి పోయిర్రేమో, ఇక అప్పుడు దోస్తాన బాగా చేసేది కదా, కలిసిమెలిసి తిరిగేది కదా, గట్లనే అనుకుంటారు బిడ్డ. ఇక మాట్లాడతలేరంటివి కదా మీ ఇద్దరు. సరే సరే గాని మరి ఎందుకు బిడ్డ బదలామవ్వుడు? లేని పోని బదలాము మళ్ళీ పండుగ పూట మనకెందుకు బిడ్డ అని అడుగు. నిజంగా ఆటో ఎక్కి మా పోదాము, ఎవరైనా చూసిన వాళ్ళు ఇట్లా గట్లనే అనుకుంటారు బిడ్డ. మళ్ళీ ఎందుకు వచ్చిన నెత్తి నొప్పి అమ్మ మనకు, నడుగు పోదాం ఏదన్నా ఆటో నాపు. ఓ అమ్మో ఎంతో సేపటికి ఫోను చెవు కాడి నుంచి తీసి కిందికి పెట్టిందమ్మా. అబ్బా మాట్లాడి మాట్లాడి చేతి గుంజుతున్నట్టుంది, యాష్టగొన్నట్టుంది, నోరు గిట్ల నొస్తున్నట్టుంది. అందుకే చెవు కాడికి ఫోన్ తీసింది బిడ్డ. స్వీటీ ఎందుకమ్మా బ్యాగ్ కాడ నుంచో కొద్దిసేపు నేను ఫోన్ మాట్లాడొస్తానంటే అటు సైడ్ పోయినవేంది? మళ్ళీ మందితోని మాటలు పడిపిస్తట్టే ఉన్నావు నువ్వు. అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవే తల్లి. దా ఇట్రా బ్యాగ్ కాడికి రా. నువ్వు బ్యాగుని చూస్తున్నా మమ్మీ. అదేంటే ఈ బూడ మీసాలోడు గీడికొచ్చిండు? అరే రే గీదా సంగతి, గీదా కథ. ఆడు వస్తున్న ఫోన్ పెట్టేయి, బస్ స్టాప్ కాడనే ఉన్న దగ్గరలో ఉన్నా అన్నట్టుండు. అందుకే అది ఫోన్ పెట్టేసిందే. అబ్బో అబ్బో ఈ కథ ఇంకా నడుస్తుందా? ఎన్ని రోజుల కిందనో మాట్లాడుకురమ్మ గీల కథ నడుస్తుందని, ఇంకా నడుస్తూనే ఉన్నట్టుంది. దీనికి సిగ్గు శరం ఏం లేకుండా వచ్చిన అత్త మామ భయం, ఎవరి భయం లేదు. ఎంతమంది ఏం చెప్పినా ఆగో ఎన్ని మాటలు చెప్పినా దులుపు తచ్చే ఉంది, చేసే పని చేసి తచ్చే ఉంది. ఆ పోరగానికి గీడేం పనో? అరే ఇది అమ్మగారింటికి పోతుందేమో, తోలిస్తందుకు ఇట్లా వచ్చిండో ఏం కథను. తూ 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 ఇంకేం రోగం పుట్టింది? పెళ్లి పెడాకులు కాక దీని చుట్టూ తిరుగుతుండు, దీని సంకనాకపోతుండు. చూసిన వరాంలవ్వ ఆడు వచ్చింది దీని కొరకే, అందుకే ఆడు వచ్చారా అక్కడ చూసి ఫోన్ పెట్టేసింది. అబ్బో అబ్బో ఎంత ముడుచుకుంటా నవ్వుకుంటా ఎట్లుంటుంది చూడు. ఈ అవ్వ పక్కన పిల్ల పెట్టుకొని ఉంచుకున్నోని తీసుకొని వచ్చిందంటే దీనికి ఎంత ధైర్యం ఉంటుండొచ్చు. ఓ దేవుడో పాపం. అలా మొగడైతే చాలా అమాయకుడు అని మస్తు మోసం చేస్తుంది తల్లి. నట్టేట్లా ముంచిపోతచ్చే ఉంది. ఈ అవ్వ ఈ సొంటలు లగ్గాలని చేసుకోవాలి, నచ్చినోడిని వేసుకోవాలి, నచ్చనోడిని వేసుకొని ఆన్ బతుకోని జీవితం ఎందుకు ఆగం చేయాలి? ఈ అవ్వ కొంతమంది ఆడోళ్ళు, ఇక నేనైతే ఆడిదాన్నే కానీ కొంతమంది ఆడోళ్ళు బరిదేగిస్తారు తల్లి.
యా ఆఖరి పీకర్లు ఏముంటలేవు, సంసారం మీద పీకర్ ఉంటలేవు. మంది కావాలంటే మొదలే చెప్పాలి, అన్ని ఆగమెందుకు చేయాలి ఇట్లా మంది జీవితాల దగ్గరకు వచ్చి. యావా ఏం వదినే, కవిత వదినే, ఎక్కడ పోతున్నావు? ఓ రాములవ్వ, ఎక్కడ పోతున్నావు? అబ్బో, సూసి గుట్ల వలకరిస్తలేరు. ముఖమంతా అక్కడ దిక్కు మలుపుకున్నారు కదా నన్ను చూడంగానే. ఏమైందిలా? అబ్బో, ఆడెత్తుల శాతలు బాగున్నాయి. ఆడిదాని లెక్క ఏం వదినే అవ్వా అనుకుంటా ఎట్లా మాట్లాడుతుంది చూడు. ఈ నోట్ల మన్ను పోయ్యా, మంది జీవితాలల్లా మన్ను పోస్తున్నావు. అందరు అసురుసురు తలగనరా నీకు. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు మార్నింగ్ వస్తే దోస్తులు. వీడియో ఎంతో లెంతీగా చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా పిల్లలు అస్సలు కుదరనిస్తలేరు దోస్తులు. నిజంగా ప్రతిసారి కూడా లొల్లి చేస్తున్నారు. ఇంత చేయనికని మస్తు టైం పడుతుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటాము. వీలైనంత వరకు కూర్చొని ఎంతో చేయాలనుకుంటాం కానీ అసలు కాని పని దోస్తులు. 3 నుంచి 4 అవర్స్ పడుతుంది కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఇంకా ముందు కూడా మేము ఎక్స్పీరియన్స్ వచ్చి మరి అప్పుడు కూడా కొంచెం టైం అనేది చేయడానికి ట్రై చేస్తాం అనుకుంటున్నాము. ఇక ఎక్స్పీరియన్స్ మాకు రావాలి, అంత ఓపిక కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ ఉండాలి దోస్తులు మా పైన. అంటే వీడియోని చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోకూరి. అట్లనే హై పాయింట్స్ కూడా చాలా అవసరం దోస్తులు, చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే హై పాయింట్స్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.